హాయ్ అండి. హలో. నేను బాగున్నాను. మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు మా ఇంట్లో చింత చిగురు పప్పు, ఆవకాయ పచ్చడి కాంపిటీషను చాలా సూపర్గా ఉంటుంది. నేను ఎలా చేస్తున్నానో చూడండి. ఇలా చేసుకుంటే సూపర్గా బాగుంటుందండి. చింత చిగురు అందరికీ దొరకదు, మాకు ఆంధ్రాలో బాగా దొరుకుతుందండి ఇది. పప్పు ఒక గ్లాస్ పప్పు కడిగే శుభ్రంగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసి కుక్కర్లో పెట్టేసాను. 3 విజిల్ వచ్చే వరకు బాగా మెత్తగా ఉడికిపోయింది చూడండి. తర్వాత చింత చిగురు కొంచెం మిక్సీ బాగా పేస్ట్ కాకుండా కచ్చాపచ్చిగా అయితే బాగుంటుంది. మిక్సీ పెట్టి ఆ పప్పులో వేసేసానండి. తర్వాత పసుపు, ఉప్పు, కారం అన్నీ వేసి అలా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికిపోయినట్టు పప్పు. చాలా సింపుల్గాను చాలా సూపర్గాను ఉంటుంది ఈ పప్పు. తినే కొద్ది తినాలనిపిస్తుంది. చాలా చాలా బాగుంటుందండి ఇది. చూడటానికి కూడా కలర్ఫుల్గా ఉంటుంది, తింటానికి కూడా సూపర్ టేస్ట్. దీన్ని కరెక్ట్గా పోపు తీసుకోవాలండి, అన్నీ వేసుకుని. ఆవాల, మినపప్పు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, ఇవన్నీ వేసుకుని మంచిగా పోపు పెట్టుకోవాలండి. మళ్ళీ మళ్ళీ తినాలనిపించే చింత చిగురు పప్పు చాలా బాగుంటుంది. ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా వీడియో చూసిన థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.